నమస్కారం. 2026 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం రానే వచ్చింది. కాలం ఎవరి కోసం ఆగదు కదా. కానీ అసలు ఏం మార్పు వచ్చినదనే మన ప్రశ్న. ఇది వరటి కన్నా మహిళా దినోత్సవాన్ని చాలామంది మహిళలు జరుపుకుంటున్నారు. ఉద్యోగస్తుల్లో కానీ మరి ఇతర రంగాల్లో పనిచేసేటటువంటి మహిళలు తమ విషెస్ తెలియజేసుకుంటూ ఒకరికొకరు తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. అట్లే చాలామంది మహిళలు స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ బయటికి వెళ్ళి కొంత సమయాన్ని గడపాలని చెప్పి కూడా వాళ్ళు చాలా ఇష్టపూర్వకంగా ఆ రోజంతా కూడా గడుపుతున్నారు. కానీ అట్లా అనుకున్నటువంటి మహిళలకి ఇంటి పని వంట పని తప్పుతుందా? ఇక శ్రామిక మహిళలకి ఇంకా తమ కోసం ఇంటి వద్ద గడపాలనే సంగతే వాళ్ళకి తెలియదు. తెలిసినా సెలవు దొరకదు. అసలు మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా ఎందుకు జరుపుకుంటున్నాం? దాని చరిత్ర ఏంటి? అసలు ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాటాన్ని ఎవరు నిర్ణయించారు? అది మార్చి 8నే ఎందుకు మనం జరుపుకుంటున్నామనే చరిత్ర మనలో ఎంతమందికి తెలుసు? చాలామందికి విద్యావంతులకు కూడా ఈ చరిత్ర తెలియదు. ఏదో రోజు ఆటల పోటీలు పాటల పోటీలు ఏవో డాన్స్ పోటీలు పెట్టి ప్రభుత్వాలు ఈ చరిత్ర కనుమరుగయ్యేటటువంటి చేస్తున్న నిజమైన చరిత్ర అనే దాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిన సోయ ప్రభుత్వాలకి లేదు. మహిళలకి ఎన్ని హక్కులు ఉన్నాయి, ఎన్ని అమలవుతున్నాయి, దాంట్లో ఎంతవరకు ఏ సమస్యల మీద మనం పోరాడాలి అని మనకి తెలియజెప్పేదే ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం. మనలో ఎంతవరకు వీటి కోసం మన హక్కుల కోసం మనం మాట్లాడుకుంటున్నాం, ఎన్ని హక్కుల కోసం మనం పోరాటం చేసి వాటిని సాధించుకున్నామనే విషయాన్ని మనలో ఎంతవరకు ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం పిలుపు ఇచ్చినట్లే ఈ సంవత్సరం కూడా పిలుపునిచ్చింది. అది ఏంటంటే బాలికలకు మహిళలకు హక్కులు న్యాయం దక్కాలని, అట్లావి అందించాలని, ప్రతి దేశం కూడా అందించాలని, దీనిపై ప్రతి దేశం కూడా తగిన చర్యలు చేపట్టాలని చెప్పి ప్రతిపాదించింది. అట్లాగే మగవాళ్ళకి తమకున్నటువంటి హక్కుల్లో కేవలం 64% మాత్రమే వాళ్ళు పొందుతున్నారు కాబట్టి అందించండి, పొందండి అనేటటువంటి పిలుపు కూడా. ప్రభుత్వాలు సమానత్వం, చదువు, ఆరోగ్యం, ఉపాధి, ఉద్యోగాలు, కుటుంబ హింస, బాల్య వివాహాలు, అత్యాచారాలు, వ్యభిచారం ఇట్లాంటి అనేక సామాజిక సాంఘిక దురాచారాల నుండి, మానసిక హింస నుండి మనకి విముక్తి కలుగజేస్తున్నాయా? అసలు తెలిస్తేనే కదా మనం ప్రశ్నించేది, అడగటం మనం నేర్చుకునేది. ఆ అడగటం నేర్చుకునేదే, ఆ ప్రశ్నించడం నేర్చుకునేదే నేర్పిందే ఈ మార్చి అంతర్జాతీయ శ్రామిక మహిళా. 19వ శతాబ్దంలో అమెరికాలోని జౌళి పరిశ్రమలో పనిచేసేటువంటి మహిళా కార్మికులు తమ హక్కుల కొరకు పోరాటాన్ని మొదలుపెట్టారు. అవేంటంటే తమకి సమానత్వ వేతనాలు కావాలని, అంతేకాకుండా పని గంటలు అంటే అప్పుడు 16 గంటల పని ఉండేది, తర్వాత పని గంటలు తగ్గించాలని, తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తున్నటువంటి మహిళలు రాత్రి 10 అయినా కూడా అంటే సూర్యుడిని చూడలేనటువంటి పని వాళ్ళు చేస్తుండేవారు. నిత్యం పీరియడ్స్ అయినప్పుడు కానీ, బాలింతలు కానీ, గర్భవతితో ఉన్న మహిళలకు కానీ ఏమీ మినహాయింపు ఉండేది కాదు. చాలా నిర్ద్వంద్వంగా వాళ్ళ చేత పని చేపించుకునేవారు. కాబట్టి ఈ పని నుండి ఈ పని గంటలు ఖచ్చితంగా తగ్గించాలని, పురుషులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, అక్కడ అనేక సౌకర్యాలు, మహిళలకు సంబంధించిన సౌకర్యాలన్నీ కల్పించాలని చెప్పి అందరూ కూడా గొంతెత్తి మహిళా పోరాటాలకి పూనుకొని రోడ్ల మీదకి అనేక లక్షల మంది మహిళల పోరాటానికి మద్దతు తెలుపుతూ మధ్యతరగతి మహిళలు కూడా సమానత్వం, ఓటు హక్కు కోసం నినదించాయి. గడ్డకట్టిన చలిలో కవాతులు చేశారు, సమ్మెలు చేశారు, పికెటింగ్ చేశారు, దెబ్బలు తిన్నారు. వీళ్ళ పోరాటాలని అణగదొక్కడానికి ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. కానీ మొక్కవాని దీక్షతో తమ హక్కుల కొరకు మహిళలంతా కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చారు. 146 మంది మహిళలు అగ్నికి ఆహుతయ్యారు. ఎంతోమంది మహిళలు తమ హక్కుల కోసం ప్రాణాలు అర్పించారు. కాబట్టి దీన్ని గుర్తిస్తూ కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ 1910లో 2వ ఇంటర్నేషనల్లో మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని జరుపుకోవాలని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు. 10 నుండి కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి 1975 నుండి మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా
పోరాట దినం జరుపుకోవాలని చెప్పి అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. అందుకే ఈసారి సమస్యలు చర్చించుకుంటూ పరిష్కారాలు అన్వేషించుకుంటూ ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని వాడవాడలా జరుపుకోవాలని చెప్పి అన్ని వర్గాల మహిళలు జరుపుకోవాలి, ఈ చరిత్రను తెలుసుకోవాలని చెప్పి పిలుపునిస్తూ చైతన్య మహిళా సంఘం మహిళలందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.